మీరేమో సేవా కార్యక్రమాలు అంటున్నారు. మరి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తికి ఇటు రాజకీయం ఎందుకు అసలు? రాజకీయం లేకుండా సేవా కార్యక్రమాలు చేద్దాము అని అనుకున్నా దానికి మళ్ళీ పోయి ఆ ఎంతటి పెద్దోడైనా మళ్ళీ పోయి ఆనే నిలబడాలి. అది తప్పని పరిస్థితి. ఇది కొంచెం హోల్డ్ చేస్తుంది. ఎంత డబ్బున్నోడైనా డబ్బు పడేసి పని చేసుకోవాల్సిందే తప్ప ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు ఫ్రీగా సర్వీస్ ఇద్దామన్న రాజకీయ నాయకులు ఒక్కడు కూడా లేవు. కాని పని, మార్పు రాలేదు. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు రాజకీయంగా ఒక ప్లేస్ ఉంటే, ఇప్పుడు ఇవాళ నేను అదే కార్యక్రమాలు 3 ఏళ్ల నుంచి చేస్తున్నా. చిన్న ప్రశ్న, 3 ఏళ్ల నుంచి చేస్తున్నా కానీ నన్ను మీరు విలువలేదే. నేను గెలవగానే నన్ను పిలుస్తున్నారు అందరు. మరి దానికి దీనికి తేడా ఆ సేవా కార్యక్రమాలే గొప్పది నాకు తెలిసి. కానీ దాన్ని ఎవరు గుర్తించేంత సమయం లేదు, అందరికి బిజీ ఉన్నారు. కానీ పొలిటికల్ గా ఎంత క్రేజ్ ఉంది ఈ వింగ్ కంటే గెలవంగానే అబ్బాబాబాబా అని పరిగెత్తేసి పిలుస్తున్నా, నూరా నూరా నూరా, నేనేస్తా అన్న. నేను నాకు 48 గంటల దాకా నిజంగా నాకు ఈ క్రేజ్ ఉందని, నేను అంత స్టేటస్ పెరిగిందని కూడా తెలియదు నాకు. నేను అనుకున్న గోల్ రీచ్ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నాం. మా ఇంట్లో 54 సంవత్సరాల కళ ఇది. మా నాన్నగారు 3 సార్లు చేశారు, గెలవలేకపోయారు. నేను 2వ సారి, ఇది 5వ సారి గెలవాలా, ఎమ్మెల్యే కావాలనేది ఉండే. ఎమ్మెల్యే అయినాం, ఆ సంబరంలో ఉన్నాం. ప్రజలకు మాట ఇచ్చిన పనులు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అన్కరప్టెడ్ గా కరప్షన్ ఫ్రీ జోన్ గా క్రియేట్ చేయాలి. ఆ ఆలోచనలో ఉన్నాం. 2 డేస్ అదే ఉంటే సెంట్రల్ ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్కి చేసి, స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ జిల్లా ప్రెసిడెంట్ చేసి జనరల్ సెక్రటరీతో మాట్లాడించి, మీడియాకి టైం ఇవ్వకపోతే ఎట్లా, ఏదైనా ఒక నంబర్ ఇవ్వండి, ఆ నంబర్ ఎత్తుతలేరట, మీరు ఎవరం చేసినా ఎత్తుతలేరు, ఆ నంబర్ పక్కనే పెట్టేసారా ఏంటి అని అడిగితే, అన్నది ఫుల్ ఎంగేజ్ ఉంటుంది, ఏం మాట్లాడే పరిస్థితులు అంటే మీడియాకి ఇవ్వండి అని ఒక 2 నంబర్లు ఇస్తే, ఏదన్నా ఇవ్వండి మరి ఆల్టర్నేట్ నంబర్ అంటే భరత్ అని కౌన్సిలర్ ఉంటాడు, ఆయన నంబర్ ఇచ్చినాం. ఆయన ఇంగ్లీష్ హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన. ఆయన ద్వారా ఇవాళ దాకా నాకు డిజైన్ నడుస్తుంది. అంటే మరి సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తులను గుర్తించారు కానీ పొలిటికల్ గుర్తిస్తారు. సో పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి కాబట్టి మీరు స్పోర్ట్స్ లో బాగానే ఆడతారు కానీ ఎవరు గుర్తించారు, క్రికెటర్ నే గుర్తిస్తారు. అందరు ఎన్ని ఎన్జిఓలు ఉండని, అందరు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉండని, అందరూ కూడా ఆ యావత్తు ఆస్తులు ఇచ్చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్న సృష్టిలో వ్యూవర్స్ ఎంతమంది ఉంటారు. ఇది దరిద్రం అన్నట్టు. ఈ దరిద్రం ఉన్నప్పుడు దాన్ని ఆల్టర్నేట్ గా ఏం చేయాలంటే ప్రైమ్ లైన్ లో ఉన్న వింగ్ ఎత్తుకోవాలి.